మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకు అందరికీ తెలుసు, ఈ నెల 1వ తారీఖు నాడు బోరింగ్ గ్రామ సేవా రోడ్డు పక్కన పార్థసారథి అనే వ్యక్తి అత్యంతగా పడ్డాడు. దానికి సంబంధించి నిన్న గౌరవ ఎస్పీ గారు పార్థసారథి వారి స్వప్న ఆమె పేరెంబర్ విద్యాసాగర్ని అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని కంటిన్యూషన్ లో ఈరోజు మరో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. పార్థసారథికి వారి స్వప్నకి విద్యాసాగర్కి గత 2016 నుంచి కూడా అక్రమ సంబంధం ఉంది. అక్రమ సంబంధానికి అడ్డుస్తున్నారు కాబట్టి స్వప్న భార్య పార్థసారథిని ఎట్లా సరే మర్డర్ చేయాలని చెప్పేసి ఈ పార్థసారథి గురించి స్వప్న విద్యాసాగర్ ప్రజలు పెడతాను అడ్డం కాబట్టి అతను దాంతో భాగంగా విద్యాసాగర్ తన పరిచినటువంటి వినయ్ కుమార్ కన్సల్టెంట్ 5 లక్షలు చేస్తాను అతను మర్డర్ చేయమన్నాడు. దానికి వినయ్ కుమార్ గారు ఒప్పుకున్నాడు. వీళ్ళు లాస్ట్ 1 మంత్ క్రితం వినయ్, శివశంకర్, వంశీ, ఈ వినయ్ యొక్క ఫ్రెండ్ విద్యాసాగర్ ఫ్రెండ్ కోసం లవరాజు వీళ్ళందరూ కూడా రెక్కీ చేశారు. విద్యాసాగర్ కార్లో రెక్కీ చేసిన తర్వాత మన 31st నాడు పార్థసారథి అలా ఇంటికి ఆలేసుకు వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు బంధువుల్ని గృహప్రవేశం అంటే కొత్తగూడెంలో షాపింగ్ చేస్తున్నప్పుడు విద్యాసాగర్ స్వప్న ఫోన్ చేసి మా భర్త ఈరోజు బయటకు వెళ్తున్నాడు ఈవినింగ్ 7 o'clock ఇది అనువైన సమయము అని చెప్పగానే ఆ విషయం విద్యాసాగర్ వినయ్ ఫోన్ చేసింది. ఈరోజు మనకి సొరగొడ్డ టైం ఉన్నది అని చెప్పగానే విద్యాసాగర్ వినాయకుడికి కార్ అరేంజ్ చేసిండు, ఇన్నోవా కార్. ఆ కార్ని ఈ యొక్క వినయ్ తమ్ముడైనటువంటి వంశీకి కార్ చేసామని చెప్పి వంశీ కార్ తీసుకొని వచ్చిండు. మధ్యలోని శివశంకర్ ఎక్కించుకున్నారు. ఆ కారులో వినయ్, శివశంకర్, వంశీ తీసుకొని బయలుదేరినారు. ఎప్పటికప్పుడు ఈ యొక్క స్వప్న భర్తకు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకొని ఇది చెప్తున్నాడు అమ్మాయి కాబట్టి. అదే విషయాన్ని మళ్ళీ విద్యాసాగర్ చెప్తున్నారు. విద్యాసాగర్ ఇతనికి వినయ్ చెప్తున్నాడు. మా బాధ దగ్గర ఉన్నప్పుడు నైట్ 8 o'clock సమాచారం ఇచ్చింది. ఆ సమాచారాన్ని మళ్ళీ వినయ్కి ఇచ్చారు. వినయ్ వాళ్ళ వాళ్ళతో వచ్చినాడు. బాబా టౌన్కి వచ్చిన తర్వాత ఈయన ఫస్ట్ కనిపించింది విద్యాసాగర్. కనిపించిన తర్వాత వీళ్ళు పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టించుకున్నారు. పెట్రోల్ కొట్టించుకునే క్రమంలోనే విద్యాసాగర్ ముందుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంచెం వచ్చిన తర్వాత విద్యాసాగర్ కనపడలేదు. మళ్ళీ బాబా టౌన్లో ఒక బీర్ షాప్లో 3 బూర్లు తీసుకొని వాళ్ళు తాక్కుంటూ ముందుకెళ్ళారు. ముందుకెళ్ళిన తర్వాత శనిపురం శివార్లోని ఒక బాన్ షాప్ దగ్గర విద్యాసాగర్ చీరడు కాల్చు కనిపించింది. మళ్ళీ సైడ్ అయిన తర్వాత వీళ్ళు ముందుకెళ్ళి కొంచెం నేరస్తులు జరిగిన తర్వాత అప్పుడు బ్యాక్ నుంచి విద్యాసాగర్ వస్తుంటే విద్యాసాగర్ యొక్క కారుకి పార్థసారథి కారుకి వీళ్ళు అడ్డం పెట్టారు. అడ్డం పెట్టిన తర్వాత ఎప్పుడైతే కారు అడ్డం పెట్టారో ఈ పార్థసారథి పొడి పక్కకి ఆగిండు. జస్ట్ కార్ టచ్ అయినామంటే ఈ వెహికల్ పక్క జరిగిపోయింది. ఊరిపోయినామంటే విద్యాసాగర్ పార్థసారథి కారు బండి దిగి అప్పటికి అర్థమైంది వీళ్ళు నాకు చేస్తానని కొంచెం ముందుకు పరిగెట్టిన తర్వాత అతన్ని శివశంకర్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్ దిగి అక్కడ కలవట్టు ఉంది. కలవట్లో నుంచి అక్కడ చెప్పులు జారిపోయాయి. మళ్ళీ రోడ్డెక్కి క్రమంలో రోడ్డెక్కుతున్నాడు. మళ్ళీ అప్పుడు ఎవరైతే ఉన్నాడు వినయ్ కుమార్ అతనికి ఆపోజిట్ వెళ్ళి బ్లాక్ చేసి అతను దాడి చేయగానే హెల్మెట్ ఇట్లా కింద పడిపోయింది. వెనక నుంచి ఈ యొక్క శివశంకర్ రాడ్ తీసుకున్నాడు. ఆ రాడ్ తీసుకొని అతను తల మీద కొట్టడం వల్ల కింద పడిపోయిన తర్వాత సంబంధం తీసిన మీద అతను బలంగా కొట్టడం వల్ల అతను బలమైన గాయం జరిగి వాళ్ళు చనిపోయాడు. ముందుకెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని వినయ్ కుమార్ విద్యాసాగర్ ఫోన్ చేసి చెప్పిండు, అలా పని అయిపోయింది చంపేదని చెప్పిండు. కొందరు పోయిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది. మళ్ళీ డౌట్ వెనక్కి వచ్చేసారు. మళ్ళీ వెహికల్స్ వస్తుంటే మళ్ళీ ముందుకెళ్ళిపోయి వాడినటువంటి బట్టలు పోయి చంపిన క్రమంలోని ఈ యొక్క శివశంకర్ యొక్క కార్ బట్టల మీద కొంచెం బ్లడ్ పడింది. ఆ శివశంకర్ ప్యాంటు వాడిన రాడ్డు అన్ని కూడా పోతూ అన్న వేలో ఒక
కలవడ పడేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ వాళ్ళు ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి మళ్ళీ భద్రాచలం వెళ్ళి కారు మళ్ళీ కారు అప్పచెప్పారు. కారు ఒక చోట పెట్టి కారు రికవర్ చేయాలి. అక్కడి నుంచి వీళ్ళు రాజమండ్రి వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు బస్ ఎక్కి మార్నింగ్ విద్యాసాగర్ స్కూల్కి వెళ్ళారు. స్కూల్ నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రి నుంచి వీళ్ళందరూ మళ్ళీ నలుగురు కలుసుకొని విద్యాసాగర్ కారులో ఎక్కి వాళ్ళు జగ్గంపేట, ఆంధ్రాలో జగ్గంపేట విలేజ్ నుంచి వాళ్ళు అక్కడ జడ్డింగ్ వెళ్ళారు. బట్ విద్యాసాగర్ మాత్రం అక్కడి నుంచి ఇతను వెళ్ళిపోయినాడు. వీళ్ళు ఎప్పుడైతే విద్యాసాగర్ కనెక్ట్ తగ్గిపోయింది, కనెక్ట్ లేదు, వీళ్ళు డౌట్ వచ్చింది సమ్ జరిగిందని. ఈ రోజు మళ్ళీ వాళ్ళు కొత్తగూడెం వస్తే కొత్తగూడెం ఈ రోజు పట్టుకుని విచారణ జరిగింది. వీళ్ళు ముగ్గురిని కూడా రిమైండ్ చేస్తున్నాం. ఇంకో వ్యక్తి కూడా పరారిలో ఉన్నాడు, ఈయన కుసుం లోవరాజ్ అన్న వ్యక్తి. అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాం, కోర్టును కూడా చేస్తాం. థ్యాంక్ యూ.